పూర్వక నమస్కారాలు. రోజు గవర్నర్ గారి ప్రసంగంలో బడ్జెట్ సంబంధించిన ప్రసంగంలో గవర్నర్ గారు ప్రసంగిస్తున్నప్పుడు గత ప్రభుత్వంలో ఉన్న నాయకులు, వారి సభ్యులు చాలా హుందాగా గవర్నర్ గారు ప్రభుత్వం తరపున ఆయన సందేశాన్ని తీసుకెళ్తున్నప్పుడు వారు చేసింది ఏమాత్రం సబబుగా లేదు. గవర్నర్ గారు గత నెల రోజులుగా ఆయన ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోయినా కానీ కంటిన్యూస్గా తీవ్ర జ్వరంతో బాధపడుతున్నప్పటికీ కూడా ఆయన ప్రత్యేకించి వచ్చి ఆయన ఈ రోజుని చాలా ఘనంగా, చాలా బలంగా ఈ మెసేజ్ని ఇచ్చినందుకు ముందుగా గవర్నర్ గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు. గవర్నర్ గారి ప్రసంగంలో వైసీపీ అగ్రనాయకత్వం కానీ, సీనియర్ నాయకులు కానీ, వారి ఎమ్మెల్సీ సభ్యులు కానీ గవర్నర్ గారి ప్రసంగం పత్రులు చించేయడం కానీ, లేదంటే వారు ప్రత్యేకించి డిమాండ్ మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అనేది చాలా బలంగా మాట్లాడుతూ వచ్చారు. ఇది అడిగితే వచ్చేది కాదు, అది ప్రజలు ఇస్తేనే వస్తుంది. బేసిక్గా ఒకటి హయ్యెస్ట్ మెజారిటీ ఎవరికి ఉంది వాళ్ళు ప్రభుత్వం ఫామ్ చేస్తారు. వాళ్ళకంటే నెక్స్ట్ స్టేజ్ ఎవరికి ఉంటే వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇస్తారు. అంతేగాని గతంలో మేము ప్రభుత్వాన్ని పరిపాలించాం కాబట్టి మా ప్రతిపక్ష హోదా ఎవరికి ఇవ్వరు. కనీసం జనసేన కంటే కూడా ఒక సీట్ ఎక్కువ వచ్చినా కానీ వాళ్ళకి ప్రతిపక్ష హోదా దక్కేది. ఈ రోజున ప్రభుత్వంలో సెకండ్ లార్జెస్ట్ పార్టీ జనసేన. దాన్ని ప్రజల దృష్టికి తీసుకొద్దాం. వైసీపీ నాయకులు వాళ్ళు చేస్తున్న ఏంటంటే మాకు ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప మేము అసెంబ్లీలో అడుగు పెట్టాం, లేదంటే ప్రసంగాలను అడ్డుకుంటాం అని. ఇది సరైన మెసేజ్ బయటికి వెళ్దాం. ఇది సరైన విధానం కూడా కాదు. ఇది ప్రజలందరికీ తెలియజేయాలనుకున్నాం. ఇది ప్రతిపక్ష హోదా ఏ పరిస్థితిలో వస్తుందంటే, మీకు రూలింగ్ పార్టీ కంటే కూడా అత్యధికంగా ఇంకొక సీట్లు వాళ్ళకంటే మీరు వస్తే, దాని తర్వాత స్థానం మీకు వస్తే ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా వాళ్ళకే ఉంటుంది. 21 సీట్లు ఉన్న జనసేన, 11 సీట్లు ఉన్న వైసీపీకి ప్రతిపక్ష హోదా ఎలా వస్తుంది? మేము వస్తే తప్ప మేము అసెంబ్లీకి రాము, ఇలా గవర్నర్ ప్రసంగాలను అడ్డుకుంటాం అనేది ఇది సరైనది కాదు. ఇది ప్రజలందరికీ కూడా తెలియచేస్తున్నాయి ఈ సందర్భంలో. అందుకని ఇది భవిష్యత్తులో కూడా మేము కోరుకునేది వైసీపీ నాయకుల్ని, మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా ప్రజలు మీకు 11 సీట్లు ఇచ్చారు, దాన్ని గౌరవించి మీరు అసెంబ్లీకి రండి. మీ స్థాయికి తగ్గట్టుగా మీకు ఎన్ని ప్రశ్నలు అడగాలో దాన్ని తగ్గట్టుగా ఇస్తారు మీకు. ఇవన్నీ దాటి మన స్పీకర్ గారు కూడా చాలా గౌరవంగా, వాళ్ళు 11 సీట్లు వచ్చినప్పటికీ కూడా చాలా గౌరవంతో ఇంతకాలం వాళ్ళకి ఇస్తూ వచ్చారు. ప్రశ్నోత్తరాల సమయంలో కూడా ఆయనకి ఇచ్చారు. గతంలో కూడా ఇవన్నీ ఆయన రావడానికి కూడా ఆయన ఎలా రావాలి, ఏం చేయాలి, దానికి కూడా చాలా ఏమాత్రం ఇబ్బంది పెట్టకుండా గతంలో కూడా చేశారు. ఫస్ట్ మీరు మనకి గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత కూడా వీటిని దృష్టిలో పెట్టుకొని వైసీపీ కొంచెం హుందాగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. వైసీపీ నాయకులకు కూడా మీకు బాధ్యత ఉంది. గవర్నర్ గారి ప్రసంగాన్ని మీరు ఆ విధంగా మీరు ప్రశాంతంగా విని, దాన్ని వచ్చే జరుగుతున్న సమావేశాల్లో మీరు దాని మీద లోటుపాట్లు మీరు చెప్తే బాగుంటుంది తప్ప ఇలా కూర్చోబెట్టి అరుపులు, కేకలు ఇది సమంజసంగా లేదు. అంటే అర్ధాంతరంగా ప్రతిదానికి అసెంబ్లీలోకి రాగానే గొడవ పెట్టుకోవాలి, దేన్నైనా విభేదించాలనేది ఇది చాలా లో లెవెల్ ఆలోచన విధానం, లో లెవెల్ స్ట్రాటజీ. అది ప్లీజ్ మీరు అప్గ్రేడ్ అవ్వండి, మీరు అప్లిఫ్ట్ చేసుకోండి, మీరు కూర్చోబెట్టి డెమోక్రటిక్ ప్రాసెస్కి గౌరవం ఇవ్వండి. మనస్ఫూర్తిగా వైసీపీ నాయకులకి ఇది నా విన్నపం, నా విజ్ఞాపన. దిస్ వాట్ ఐ వుడ్ లైక్ టు సే. అండ్ నిజంగా కావాలి అంటే మీరు ఈ 5 సంవత్సరాల్లో మీరు ప్రతిపక్ష హోదా మీకు రాదు. అది మీరు మెంటల్గా ప్రిపేర్ అయిపోండి.
11 సీట్లతోటి మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వబడదు, రాదు. ఎందుకంటే ఇట్ ఈస్ చంద్రబాబు గారు, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు డిసైడ్ చేసేది కాదు, జనసేన డిసైడ్ చేసేది కాదు. దానికి రూల్స్ ఉన్నాయి, దానికి రెగ్యులేషన్స్ ఉన్నాయి, నామ్స్ ఉన్నాయి. ఉదాహరణకి నేనే ప్రభుత్వం, మన కేంద్ర ప్రభుత్వం ఫార్మేషన్కి మేము వెళ్ళినప్పుడు పార్లమెంటరీ లీడర్ని ఎన్నుకోవాలి మనం కూర్చున్నప్పుడు, ఎన్డీఏ పక్ష నాయకుడు ఎన్నుకోవాలనుకున్నప్పుడు నేను నాయకుల స్థాయిలో నేను కూర్చున్నాను. అదే నేను ఇక్కడ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటప్పటికి నన్ను ప్రధానమంత్రి గారి పక్కన నన్ను కూర్చోబెట్టలా. నేను డిప్యూటీ సీఎం అయినప్పటికీ కూడా అది మంత్రి హోదానే కాబట్టి తిరిగి నన్ను మంత్రులందరూ పక్కనే కూర్చోబెట్టారు తప్ప ప్రత్యేకంగా నన్ను అక్కడ కూర్చోబెట్టలేదు. దే వెరీ స్పెసిఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నడుస్తాయి. ఉదాహరణకి పొద్దున కూడా స్పీకర్ గారు ఎదురొస్తే, నేను అసెంబ్లీలోకి అడుగు పెడతా ఉంటే స్పీకర్ గారు ఎదురొచ్చారు. మనకి వచ్చి ఆయన కూడా ఆయనతో పాటు రండి అని వెళ్తుంటే ముందుకు తీసుకెళ్తుంటే నాకు అనిపించింది, సార్ ఇది డిప్యూటీ సీఎంకి ప్రోటోకాల్ ఉండదు, ఓన్లీ ముఖ్యమంత్రి గారు, స్పీకర్, మనకు కౌన్సిల్లో ఉండే చైర్మన్ ఆయనే మీరు చేయాల్సింది తప్ప ఇది మేము ఉండేది కాదని చెప్పి నేనే వెళ్ళిపోయాను. ఎందుకంటే మేమే ప్రోటోకాల్స్ బ్రేక్ ఎందుకు చేయమంటే మాకు లేని ప్రోటోకాల్ మేము అడగం. అలాగే వైసీపీ నాయకత్వం కూడా గుర్తించాల్సింది, ఇది మీకు హోదా ఇవ్వబడదు. ఇది చంద్రబాబు గారు ఆప్ చేస్తేనే కాదు, ఇది ఎవరు ఆప్ చేసింది కాదు, మీకు ప్రజలు మీకు ఇవ్వలేదు. మీకు అది మీరు దృష్టిలో పెట్టుకొని మీరు ప్రవర్తించాల్సింది మనస్ఫూర్తిగా నేను వారిని కోరుకున్నాను. అంతేగాని వారిని ఎక్కడ అవమానం పరచాలని కానీ వారిని తగ్గించాలని కానీ లేదు. 175 సీట్లు కేవలం 11 సీట్లు ఇచ్చారు వాళ్ళకి. ఆ దృష్టిలో పెట్టుకొని ప్రవర్తించవలసిందిగా మనస్ఫూర్తిగా వారికి కోరుకుంటూ మీకు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ. ఫస్ట్ అప్పుడు ఏం చేయాలంటే సార్, అప్పుడు జర్మనీకి వెళ్ళిపోవాలండి. ఇప్పుడు జర్మనీలో ఏంటంటేనండి, నేను జర్మనీ రిజల్ట్స్ కూడా ఏదో వచ్చినాయి చూస్తా ఉన్నాను ఎలక్షన్స్లో. 25% వచ్చిన హైయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ వచ్చిన ఓటుకి ఇన్ని ఎంపీస్, ఇంత అసెంబ్లీ స్థానాలు ఉంటాయి వాళ్ళకి. 5% మించి తక్కువ వస్తే 5% ఓట్లు మిగతా వాళ్ళు పంచుకుంటారు. మనకు అలాంటి బెనిఫిట్ మనకు లేదు కాబట్టి మన రాజ్యాంగంలో లేదు. వాళ్ళు మంకుపట్టు పడితే దే ఆర్ ఫ్రీ టు గో టు జర్మనీ. థ్యాంక్ యూ.